హాయ్ హలో వెల్కమ్ టు ఆధ్యా మీడియా. నేను మీ యాంకర్ సరిత. ఈరోజు మనం ఎక్కడికి వచ్చేసామంటే ఒక కొత్త ప్లేస్కి వచ్చేసాం అనమాట. సో రెగ్యులర్గా ఎప్పుడు స్టూడియోలో ఇంటర్వ్యూస్ జరుగుతాయి. ఈరోజు కొత్తగా మనం పాడుతా తీయగా విన్నర్ ప్రవీణ్ గారి ఇంటికి వచ్చేసాం. ఆయన మాట్లాడి తెలుసుకుందాం మరిన్ని విశేషాలు వివరాలు. సో హలో సార్. హలో, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. హౌ ఆర్ యు? సింగ్ వెరీ గుడ్ సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. ఏది సార్ మీరు చేయలేదు ఇప్పుడు? అది చెప్తున్నాను కదా, నటించడం ఒక్కటే తక్కువ అనుకుంటా. కొంతమంది అవకాశం కూడా అడిగారు నన్ను, మేము చేస్తారా, మేము ప్రొడ్యూస్ చేస్తారా అంటే నాకు తెలుసు నేను ఏం చేయగలను. కాకపోతే ఏంటంటే వేరే వాళ్ళ పైసలు పెట్టి నేను హీరోగా నటిస్తే నాకు అది సాటిస్ఫాక్టరీగా అనిపించదు. ఎందుకంటే అది వాళ్ళు చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్తో చేస్తారు. అవి మనకి కొన్ని సందర్భాలు అవి కానీ అటు ఇటు కానీ అయ్యారంటే అది మనకి లేని పని తలకనొప్పిగా మొదలవుతుంది. అలా కాదు, నేను చేస్తాను, నేను చేయాలనుకుంటున్నాను. నా ప్రొడక్షన్లోనే ప్రవీణ్ కుమార్ మ్యూజికల్స్ అండ్ శ్రీరామ్ క్రియేషన్స్ అని చెప్పేసి, మా ఫాదర్ పేరు శ్రీరామ్ క్రియేషన్స్ అని మా నాన్నగారి పేరు మీద పెట్టుకున్నాను. సో అందులో ఖచ్చితంగా ఓటీటీ ఫిల్మ్స్ అయితే నేను చేయాలనుకుంటున్నాను. సో తప్పకుండా చూస్తారు. సో నేనేమంటానంటే ఇలా డివైడ్ చేయకుండా మన వర్క్ వెళ్తూ ఉండాలి. మనకు అవకాశం మన వాయిస్ నచ్చి పిలిపిస్తే పాడిస్తే ఖచ్చితంగా పాడతాం. సో అందుకే నేను సదా వినమ్రుణ్ణే, అందరికీ మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు అందరికి వినమ్రుణ్ణే. కాకపోతే ఏంటంటే మనకి మనం ఇప్పుడు ఓపెన్గా చెప్పాలి అంటే ఫిల్మ్స్ కోసం ట్రై కాదని చెప్పడం. ఈ ట్రై చేస్తూ కొన్ని సందర్భాల్లో టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. ఈ టైం వేస్ట్ అవుతుంటే మనకి పక్కన పైసలు లేకపోతే మనకి ఎలా నడవాలి? మన లైఫ్ కూడా మనకి ఇంపార్టెంటే కదా. మనల్ని నమ్ముకొని ఎంతోమంది మన వెనకాల ఉంటారు. మన గోల్ మనకి రీచ్ అవ్వాలి, మనతో పాటు మన ఫ్యామిలీ కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి అంతే కదా. మన ఫ్యామిలీని పక్కన నెట్టేసి నేను గోల్ కోసం ప్రదేశం వెళ్తా ఉంటే వాళ్ళు ఏమైపోవాలి? సో మన ఫ్యామిలీ మనకి ఇంపార్టెంట్, మన గోల్ మనకి ఇంపార్టెంట్. సో మన గోల్ని సాధించుకునే ప్రయత్నంలో మనం ఎన్నో చేస్తూ ఉంటాం. ఇప్పుడు కొంతమంది అమెరికా వెళ్తాము, కొంతమంది ఎంఎస్ చేయడానికి పోతూ ఉంటారు విద్యార్థులు. కానీ తల్లిదండ్రుల డబ్బుల మీద ఆధారపడకుండా వాళ్ళు పెట్రోల్ బంకుల్లో పనిచేస్తుంటారు. అక్కడ పెట్రోల్ బంక్స్లో పనిచేస్తూ ఆ పైసలు తీసుకొని వెళ్ళి కాలేజ్ ఫీజెస్ కట్టుకుంటారు. తెలుసా అండి? దట్ ఈస్ గ్రేట్నెస్ ఆఫ్ స్టూడెంట్స్. కొంతమంది నేను అమెరికాలో వెళ్తూ ఉంటాను కదా, అమెరికా వెళ్ళి చూస్తూ ఉంటాను కదా, కొంతమంది అక్కడ స్టార్ బక్స్లో, చిపోట్లలో నాకు కొంతమంది మన తెలుగు అబ్బాయిలు కనిపిస్తూ ఉంటారు. నన్ను అన్న హాయ్ అన్న, మీ పాటలన్నీ మేము పాడుతా దిగులో చూసామన్నా, వండర్ఫుల్ సింగర్ అని అంటుంటారు. తమ్ముడు ఎక్కడంటే అన్న ఇక్కడ మాది గుడివాడ అన్న, మాది విజయవాడ అన్న, మేము ఇక్కడికి ఎంఎస్ చేయడానికి వచ్చామన్నా, మేము ఇక్కడ చదువుకోవడానికి వచ్చామన్నా. మరి ఇదేంటంటే అన్న పార్ట్ టైం జాబ్ అన్నా, పైసల కోసం అన్న ఫ్యామిలీని కష్టపెట్టకూడదు కదన్నా, మేము సొంతగా కష్టపడి మేము సాధించాలన్నా. అందుకనే మా ఫాదర్ నా ఫ్యామిలీ నాకు కొంచెం సపోర్ట్ చేస్తారన్న, అలాగే నేను కూడా నాకు సపోర్ట్ చేసుకుంటున్నానన్న. సో ఇది కూడా అని చెప్తూ ఉంటారు అన్నమాట. ఇది కూడా నా సంపాదన అని చెప్తూ ఉంటారు. సో అలాగే నేను కూడా అలాగే ప్రయత్నిస్తూ ఉంటాను. నేను నిజం ఒక ఇన్స్పిరేషన్ కనిపిస్తుంది అండి, నిజంగా చెప్తున్నాను. ఎంత గొప్ప విధానం అసలు అది. తల్లిదండ్రుల యొక్క పైసల మీద ఆధారపడకుండా, ఎలాగో తల్లిదండ్రులు పెడతారు బిడ్డలు కాబట్టి, కానీ అలా ఆధారపడకుండా ఇలా చెయ్యాలనుకున్న రాకుండా గొప్ప విషయం అది. నేను నా తండ్రికి అలాగే చేశాను. అందుకనే నేను ఏ అవకాశాన్ని వదిలిపెట్టకుండా కాంపిటీషన్స్కి వెళ్తాను, షోస్ చేస్తాను, ఫిలిమ్స్లో అవకాశం వస్తే ఫిలిమ్స్లో వాడుతున్నాను, అన్ని రకాలుగా నేను సక్సెస్ అవుతూనే ఉన్నాను. సో నా తండ్రి ఎప్పుడు చెప్తూ ఉంటాడు అనమాట, నేను ఏనాడు నీకు సపోర్ట్ చేశాను కానీ నీకు అన్ని రకాలుగా నేను సపోర్ట్ చేయలేకపోయాను, బట్ నీకై నువ్వే డెవలప్ అవుతే ఇంత దూరం వచ్చావు అని చెప్పాను. సక్సెస్ చూసి మీ పేరెంట్స్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అసలు హ్యాపీ ఫీల్ అవుతారు. మా నాన్న కాలం చేసి ఒక 2 years అయింది. మా నాన్న బ్రతుకున్న టైంలో నేను అన్ని దేశాలకు వెళ్ళి తిరిగి వస్తూ ఉంటే మా నాన్న నన్ను చూసి 2013 తర్వాత పాడుతా తీగ తర్వాత నా లైఫ్ నిజంగా చేంజ్ అయింది, టర్న్ అయింది. ఈ 10 ఏళ్లలో నిజంగా దాదాపు చాలా దేశాలు తిరిగాను నేను. ఒక 25 దాకా తిరుగుంటాను కంట్రీస్. చాలా బాగా అక్కడ దేశాల్లో మన రెస్పాన్స్ ఎలా ఉంటుంది మన పాటలు? అసలు మెయిన్గా చెప్పాలి అంటే తెలుగు సింగర్స్ ఎప్పుడు వస్తారా, ఇక్కడ వచ్చి ఎప్పుడు పాడతారా అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు తెలుసా అండి. తెలుగు సింగర్స్ ఎప్పుడు వస్తారా, వాళ్ళ పాటలు విందాము. అసలు మన అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళు వాళ్ళ పిల్లలకి మన సంస్కృతిని గురించి తెలియజేయాలంటే ఇటువంటి వాళ్ళు ఎప్పుడైనా వచ్చి పాటలు పాడుతున్నప్పుడే మన తెలుగు సంగీతం ఇలా ఉంటుంది, భారతీయ సంగీతం ఇలా ఉంటుంది అని చెప్పి పిల్లలు తెలుసుకుంటారు కదా అని చెప్పేసి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో అలా అంత గొప్ప హ్యాపీనెస్ అనమాట నిజంగా నాకు. ఎక్కడో మయన్మార్లో ఉన్నటువంటి
మయన్మార్లో బర్మాలో ఉన్నటువంటి ఎవరో కొంతమంది తెలుగు పీపుల్, ఒక 100 మంది 150 మంది తెలుగు పీపుల్ నన్ను ఇండియా నుంచి పిలిపించుకుని ఒక ప్రోగ్రామ్ చేయించారు అక్కడ. మిమ్మల్ని పర్సనల్గా యా పిలిపించి యా మయన్మార్. ఎంత గొప్ప విషయం అసలు, నిజంగా నాకు అసలు మర్చిపోయింది. నాకు అసలు హిందీరా ఇది అని చెప్పి అనుకున్నాం. ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఎక్కువ అంత ప్రిఫర్ చేయరు, మనకి ఆర్కెస్ట్రా కావచ్చు, లైవ్ మ్యూజిక్ అంత ప్రిఫర్ చేయరు. అక్కడ వాళ్ళు పిలిపించారంటే నిజంగా గ్రేట్ అసలు. ఇక్కడ కూడా చేస్తారు, కాకపోతే కొన్ని ఉంటాయి అన్నమాట. ఏంటి ఉంటుంది కొన్ని ఆలోచిస్తూ ఉంటారు. సో నిజంగా అక్కడ వాళ్ళు మనల్ని పిలిపించి పాడిస్తుంటే నిజంగా గొప్ప అనుభూతి అనమాట. నిజంగా నేనైతే అమెరికాలో ఎక్కడో మారుమూల పల్లె కుగ్రామం, వాళ్ళు భీమవరం రాజులు అనమాట. భీమవరం రాజులు ఒక 40 మంది ఉన్నారు వాళ్ళు అక్కడ. ఆ ఫ్యామిలీ నన్ను పిలిపించుకొని ఆ 40 మంది ఒక ప్రోగ్రామ్ చేయించుకున్నారు. తెలుగు వాళ్ళే, భీమవరం రాజులు అనమాట వాళ్ళు. వాళ్ళు పిలిపించుకొని బాబు ఎక్కడున్నావు బాబు, కాలిఫోర్నియా వచ్చినావు అంట కదా నువ్వు, ఒకసారి మన ఊరు రావాలి నాన్న, అందరం ఒక 40-45 మంది మన ఫ్యామిలీ ఉన్నారు నాన్న, నువ్వు వస్తే నీ చేత పాడించుకొని ఆనందపడాలనుకుంటున్నాను అన్న. ఒక పెద్ద ఆయన ఉన్నారు, 93 ఏళ్ళ పెద్ద ఆయన మా అందరికీ ఒక పెద్ద ఇంటికి పెద్ద ఆయన. నీ పద్యాలంటే పడిచేస్తాను ఆయన. బాబు రావాలి నాయన ప్రవీణ్ గారండి రావాలండి మీరు అని ఎంత ప్రేమగా పిలిచారంటే నిజంగా వాళ్ళకి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అది నిజంగా మర్చిపోలేని గొప్ప అనుభూతి. ఆ తర్వాత ఆయన బ్రతికి ఉన్నంత వరకు కూడా ఆయన ఇప్పుడు నేను అప్పుడు 2016లో 93 ఇయర్స్ ఆయనకి. ఇటీవల ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ చనిపోయారు ఆయన. ఆయన బ్రతికున్నంత వరకు నాకు ఫోన్ చేసేవాడు అనమాట. ఫోన్ చేసి ప్రవీణ్ గారు భలే పాడారండి పాట, మీరు ఎంత బాగా పాడారండి, అసలు చాలా బాగా పాడారు అసలు. ఎప్పుడు నా యూట్యూబ్లో నా వీడియోస్ పంపిస్తూ ఉంటాను. ఆయనకి నా ఆల్బంలో ఓ నీలి మేఘం అనే సాంగ్ చాలా ఇష్టం అనమాట. ఆయన అది విని ఇది ఎన్నిసార్లు పెట్టుకుంటానండి ఈ పాట నేనని చెప్పి అంటూ ఉంటాను అనమాట. అది ఓ నీలి మేఘమా నా వైపు చూడుమా, వర్షించు నీ ప్రేమ మధురిమా, నాలోని భావమా నా సంగీతమా, నాదైన మనసు నీదే భామా, నీతో ఇలా సాగేనలా నా మనసు దోచుకున్న కలల ప్రేమ సౌందర్యమా, ఓ నీలి మేఘమా నా వైపు చూడుమా, వర్షించు నీ ప్రేమ మధురిమా, నాలోని భావమా నా సంగీతమా, నాదైన మనసు నీదే భామా. ఈ సాంగ్ అనమాట ఆయనకి చాలా ఇష్టం. ఈ సాంగ్ సూర్యనారాయణ రాజు గారు, ఆయన యుఎస్లో ఉండేవారు, ఆయనకి చాలా ఇష్టం అనమాట. చాలా మంచి వ్యక్తి. సో ఈ పాట అలా నా పాటని ఎంతోమంది గొప్పగా అభిమానిస్తూ ఉంటారు. అంతెందుకండి, మన మాజీ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు నా పద్యాలను ఎంత బాగా ప్రేమిస్తారో. ఎలా అంటే ఒకసారి ఆయన ఇంటికి పిలిపించుకొని పాడించుకున్నారు, నా ఒక ప్రోగ్రామ్ చేయించారు నా చేత. ఆయన ఫ్రెండ్స్, రాజకీయ నాయకులు ఫ్రెండ్స్ మొత్తం కలిపి వస్తే ఒక రౌండ్ నిలబడి మధ్యలో నేను ఒక మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకుని నేను పాడాను. వచ్చాడయ్యో సామి అని ఆయన కోసం ఆ పాట డెడికేట్ చేస్తూ పాడాను అనమాట. ఆయన ఎంత ఆనందపడ్డారు. పద్యాలు విపరీతంగా పాడించుకున్నారు. పర్సనల్గా నన్ను తీసుకెళ్లి పార్లమెంట్ అంతా చూపించారు తెలుసు ఆయన. ప్రవీణ్ ఇది ఇలా ఉంటుంది అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పేసి ఆయన ఫ్రెండ్స్తో పాటు వెళ్తాం కదా చూడడానికి, ఆయన ఫ్రెండ్స్తో పాటు నన్ను కూడా తీసుకెళ్ళి చూపించారనమాట. ఇది లోక్సభ, ఇది రాజ్యసభ, ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది. ప్రవీణ్ నెల్లూరు కారం వేసుకుని దోస్తున్నావా అని అంత గొప్ప మహానుభావుడు వెంకయ్యనాయుడు గారు. అంత గ్రేట్ మ్యాన్. నన్ను పిలిపించి పాడించాను బికాస్ ఆఫ్ మ్యూజిక్. ఈ పిల్లాడు మంచిగా పాడుతున్నాడు, ఈ పిల్లాడిని ఎంకరేజ్ చేద్దాం అని చెప్పేసి ఆయన ప్రోగ్రాంలో అమెరికాలో షికాగోలో ఒక పెద్ద ప్రోగ్రామ్ జరుగుతుంటే ఆయన గెస్ట్గా వస్తే ఎర్లీ మార్నింగ్ ఎవరో పంపించారంట ఆయనకి ఒక వీడియో నాది. పంపిస్తే ఆ పద్యాన్ని ఆయన స్టేజ్ పైకి వచ్చి మాట్లాడడానికన్నా ముందు పద్యాన్ని ఆ ప్రొజెక్టర్ మీద వేయించారు. అందరూ ఆశ్చర్యపోయారు, ఏంటిది సడన్గా ఈ పద్యం వస్తుంది అని చెప్పి అందరూ ఆశ్చర్యపోయారు. ఆయనే ఆ పద్యాన్ని వేయించారంట. ఈ పద్యాన్ని వేయించండి అని చెప్పి ఆ పద్యం పాడితే ఆయన స్టేజ్ పైకి వచ్చి, ఈ పిల్లాడు మన నెల్లూరు అబ్బాయి అద్భుతంగా పాడే పిల్లాడు, ఇటువంటి పద్యాలు పిల్లలకు నేర్పించి పిల్లలకి వాటి ఆవశ్యకత గురించి చెప్పాలి అని చెప్పి ఆయన స్టేజ్ మీద చెప్పి నా మనసు నిండిపోయింది. వెళ్ళి నమస్కారం చేశాను. సార్ చాలా థ్యాంక్స్ సార్ అంటే, అయ్యా నువ్వు వచ్చినావు ఇక్కడ ఈరోజు ఈ ప్రోగ్రామ్కి, నేను గమనించలేదు, నాకు తెలియదు నువ్వు వస్తున్నావు. అది ద గ్రేట్నెస్ ఆఫ్ మ్యూజిక్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ లక్ వెరీ గుడ్ డేస్ అహెడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ కీప్ వాచింగ్ ఆద్య మీడియా.